హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే అరుణాచలం ట్రిప్ గురించి మీకు పూర్తిగా తెలియజేస్తాను. మేమైతే ఉదయం ప్రొద్దుటూరులో 7 గంటల 50 నిమిషాలకు ట్రైన్ ఉందండి. ప్రొద్దుటూరు నుండి వెళ్ళే వారికి 7 గంటల 50 నిమిషాలకు ట్రైన్ ఉంది ఉదయం. ఆ ట్రైన్కి వెళ్తే రేణిగుంట్లకు 12 గంటల 30 నిమిషాలకు రేణిగుంట్లకు వెళ్ళొచ్చండి. 12 గంటల 30 నిమిషాలకు రేణిగుంట్లకు వెళ్ళొచ్చు. రేణిగుంట్లకు వెళ్ళిన తర్వాత అక్కడ దిగి రైలు నుండి రేణిగుంట్ల రైల్వే స్టేషన్లో దిగి తిరుపతికి వెళ్ళాలండి. తిరుపతికి ఆటో ఎక్కి వెళ్ళాము. అక్కడ నుండి తిరువన్నామలై అరుణాచలం అండి. అరుణాచలానికి 1 గంట 40 నిమిషాలకు ట్రైన్ ఉంటుంది. 1 గంట 40 నిమిషాలకు ట్రైన్ ఉంటుందండి మధ్యాహ్నము. ఆ ట్రైన్కి వెళ్తే డైరెక్ట్ అరుణాచలం దిగచ్చు, తిరువన్నామలై దిగచ్చు అండి. మేమైతే ఆ ట్రైన్కి వెళ్ళడం జరిగింది. రేణిగుంట్ల నుండి దిగుతానే వెనకబడి ఆటోకి వెళ్ళాము. ఎక్కిన తర్వాత అక్కడ భోజనం చేద్దాం అనుకున్నాం, కానీ టైం సెట్ అవ్వదనే ఉద్దేశంతో అక్కడికే తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళాం. అక్కడే రైల్వే స్టేషన్లో భోజనాలు కూడా అమ్ముతున్నారండి. ఒక్కొక్క డబ్బా వచ్చేసి 50 రూపాయలు అని మేము పెరుగన్నం తీసుకున్నాం. పెరుగన్నం తీసుకొని ఆ ట్రైన్లో తిని అట్లే వెళ్ళడం జరిగింది. తిరువన్నామలై ట్రైన్ ఎక్కాం. తిరువన్నామలై పోయేసరికి సాయంకాలం 6 గంటల 30 నిమిషాలకు వెళ్తుందండి. 1 గంట 40 నిమిషాలకు ట్రైన్ ఎక్కితే సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజగోపురానికి ఆపోజిట్లో ఎదురుక్కి కొంచెం దూరం వెళ్తే మన బ్యాగులు పెట్టుకునేదానికి ప్లస్ అక్కడ ఉండేదానికి మొత్తానికి ఒక 24 గంటలకు కలిపి ఒక్కొక్క మనిషికి 250 రూపాయలు అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. 24 గంటలకు కలిపి అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. అని అక్కడ బ్యాగుల్లో లాకర్లో పెట్టేసి బాగా ఫ్రెష్ అప్ అయి నైట్ 9 గంటలకు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు వెళ్ళే ముందు రాజగోపురం దగ్గర ఒత్తులు పెట్టి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలండి. మేము అలానే స్టార్ట్ చేశాం. కొందరైతే ముందు దర్శనానికి వెళ్ళొచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారు. మామూలుగా అయితే మేమైతే గిరి ప్రదక్షిణ చేసి దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. రాత్రిలో పూట 9 గంటలకైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసే ముందు చూడండి, అలా ఒత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలండి. వెళ్ళి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినట్టు ఆ నుండి స్టార్ట్ అవుతుందండి గిరి ప్రదక్షిణ. మేము నైట్ వెళ్ళామండి గిరి ప్రదక్షిణకు. నైట్ వెళ్తే ఎందుకంటే నైట్ అయితే కాళ్ళు కాలవండి, ఉదయం పూట అయితే కాళ్ళు కాలుతాయి. నైట్ వెళ్ళాము. మేము వెళ్ళేసరికి గుడులన్నీ మూసి ఉన్నాయి. నైట్ పూట కాబట్టి గుడులన్నీ మూసి ఉన్నాయండి. అలా లేకుండా మనకు దర్శనం కావాలనుకుంటే కన్నా ఉదయం 6 గంటలకు 5 గంటలకు స్టార్ట్ చేస్తే గుడులు అయితే ఓపెనింగ్ ఉంటాయి. కానీ దర్శనానికి మేము 9 గంటలకు వెళ్ళాం కదా, 2:30కు గిరి ప్రదక్షిణ చేసుకున్నాం. అంటే దాదాపు 5 గంటల పైన పడింది మాకు దర్శనాన్ని గిరి ప్రదక్షిణ అయిపోయేసరికి. అదే ఉదయం పూట అయితే 10-11 అయితే 10-11 గంటలు రోడ్డు మీద కాళ్ళు కాలుతాయి కాబట్టి మేము నైట్ వెళ్ళడం జరిగింది. నైట్ వెళ్ళాము. అక్కడ మొత్తం గిరి ప్రదక్షిణకు మాకు 5:30 గంట పట్టింది. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు నడచాల్సింది వస్తుంది. అది రాజగోపురం అండి. రాజగోపురం దగ్గర ఇక్కడండి దీపాలు పెట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు.
చాలా అంటే చాలామంది మన తెలుగు ప్రజలు ఎక్కువ వెళ్తుంటారండి తిరువన్నామలై. మనం రైల్వే స్టేషన్లో కూడా అరుణాచలం కంటే తిరువన్నామలై అంటే ట్రైన్ కూడా ఎక్కువ మంది కనుక్కుంటారండి. మనం అయితే తెలుగులో అరుణాచలం అంటాం, అక్కడ తిరువన్నామలై అని చెప్పాలి. చూడండి, మేము వెళ్ళేసరికి గుడులన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. సరే అని బయట నుండే ముక్కొని గిరి ప్రదక్షిణ అయితే అట్టే చేసుకుంటూ వెళ్ళాము. ఈ గిరి ప్రదక్షిణకు మెయిన్ ఇంపార్టెంట్ మార్గద్వారము. స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం. స్వామిని దర్శనం చేసుకుని ఇంకొంచెం ముందుకు వెళ్తే మార్గద్వారం ఉంటుంది. చూడొచ్చు, మేము నైట్ పూట అయితే నడవడం జరిగింది. అలానే నడుచుకుంటూ పోయామండి. నైట్ పూట వాటర్ బాటిల్ తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాము అక్కడికి. నైట్ పూట నడిస్తే మాకు చాలా ఇబ్బంది అయింది. పగులు అంటే చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే ఉదయం పూట గుడ్లు తెరిచింటారు, దర్శనానికి వెళ్తే దర్శనం కాడ టైం పడుతుంది కాబట్టి ఇబ్బంది అవుతుందేమో, ఎక్కువ కాళ్ళు కలుతాయి. అంతా తార్ రోడ్డే. అదే అండి ఇప్పుడు చెప్పాను కదా మార్గద్వారం అని. ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాలనుకుంటే కనుక చూడాల్సిన ప్లేస్ అండి. చాలా చక్కగా ఉంటుంది చూడవలసిన ప్లేసు మార్గద్వారం అండి. మార్గద్వారము మీరు చూస్తుంటుంది. చాలామంది ఉన్నారండి. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీద్దాం అనుకుంటే చాలామంది ఉన్నారు. అలాగే దూరం నుండి వీడియో తీయడం జరిగింది. లావు ఉండేటోళ్ళైనా ఒకవేళ క్రాస్ నుండి రావచ్చండి. లావుగా ఉన్న పట్టడం అనేది ఏమి ఉండదు. లావుగా ఉండేటోళ్ళైనా రావచ్చు. మార్గద్వారం అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళాం. మార్గద్వారం అయిపోయిన తర్వాత అట్లే కంటిన్యూ చేసి గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసుకొని దర్శనానికి వెళ్ళడం అయితే జరిగింది. చూడండి, మీకు లోపల గుళ్ళో ఉండేది మీకు వీడియో తీయడం జరిగింది. సైలెంట్గా తీశాను. అక్కడ ఎవరికి కనపడకుండా. సెల్లులు అయితే అలో ఉంటుందండి, లోపలికి తీసుకువెళ్ళొచ్చు. దర్శనం అయిపోయిన తర్వాత సాయంకాలం 6:30 తిరువన్నామలైలో ట్రైన్ ఉంటుందండి. తిరుపతికి 6:30 ఉంటుంది. తిరుపతికి ఉంటుంది. తిరుపతికి వచ్చేసరికి ట్రైను రాత్రి 11:20 సమయం అవుతుందండి. రాత్రి అవుతుంది. మళ్ళీ తిరుపతి నుండి మనం రావాలనుకుంటే కనుక చీకట్లో ఉదయాన్నే ఆ రోజు నైట్ స్టేషన్లో స్టే చేసి కొద్దిసేపు ఉదయం 4:20 ట్రైన్ ఉంటుందండి. పూణే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎర్రగుంట్లకు రావడం జరుగుతుంది. ఎర్రగుంట్లకు వచ్చి మన ప్రొద్దుటూరుకి రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నా.